అందరికీ నమస్కారం. ఇప్పుడైనా ఆలోచించారా ఈ అపారమైన విశ్వం, ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కేవలం ఒకే ఒక్క దివ్యపురుషుడి నుంచి ఎలా పుట్టాయని, మరి ఆయనే ఎన్నెన్నో అవతారాలుగా ఎలా రూపాంతరం చెందాడని? రండి, ఈరోజు మనం ఈ అద్భుతమైన, ఈ దివ్యమైన సృష్టికథలోకి ఓ ప్రయాణం చేద్దాం. సరే, మన ప్రయాణాన్ని ఒక చాలా లోతైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక్క జీవి నుంచే ఈ మొత్తం విశ్వం ఎలా పుట్టింది? ఇది ఊహకే అందట్లేదు గదా. కాని ఈ ప్రశ్నే మన ఈరోజు అన్వేషణకు దారి చూపిస్తోంది. సరే, ఇక అసలు కథలోకి వచ్చేద్దాం. అన్నిటికీ మూలం అంటే అ సింగిల్ సోర్స్, ఆ ఆదిపురుషుడు గురించి మాట్లాడుకుందాం. ఈ సృష్టి మొత్తానికి కేంద్రబిందువు ఆయనే. ఆయన గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ కథలో మనం ఒక పేర్ని మళ్ళీ వింటూ ఉంటాం. అదే పురుషుడు. ఎవరీ పురుషుడు? ఆయనే ఆదిమ విశ్వపురుషుడు. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో మనం చూసే ప్రతి అవతారానికి, ప్రతి జీవికి ఆయనే మూలం, ఆయనే బీజం, ది అల్టిమేట్ సోర్స్ అన్నమాట. సరే, అసలు సృష్టి ఎలా మొదలైందో ఆ సీన్ కళ్లముందు ఊహించుకోండి. ఫస్ట్ ఆ పురుషుడు తనను తాను విస్తరింపజేసుకున్నాడు, ఎక్స్పాండ్ అయ్యాడు. తర్వాత ఆయన నాభి నుంచి ఒక తామర పువ్వు, ఒక కమలం మొలకెత్తింది. ఇక ఆ కమలం నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ ఉద్భవించాడు. అద్భుతం కదూ ఈ ప్రాసెస్. ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఈ గ్రహాలు, ఈ నక్షత్రమండలాలు అన్నీ ఆయన శరీరంలోనే ఉన్నాయి. కాని ఆయన వీటన్నిటికీ అతీతుడు. అంటే ఆయన సృష్టించిన ఈ మెటీరియల్ వరల్డ్ ఆయనను అంటనే అంటదు. ఆయన ఎప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ప్యూర్గా ఉంటాడు. సరే, సృష్టి అయితే జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ ఆది పురుషుడు ఒకే రూపంలో ఉండిపోయాడా? లేదే, ఆయన ఎన్నో రూపాల్లో భూమ్మీదికొచ్చాడు. ఇప్పుడు మనం ఆ అవతారాల విశ్వంలోకి అడుగుపెడదాం. భగవంతుడి అవతారాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి అస్సలు ఎండిపోని ఒక మహాజలాశయం నుంచి ప్రవహించే ఏరులలాంటివట. అంటే అవి వస్తూనే ఉంటాయి. వాటికి లెక్కలేదు, అంతమస్సలు లేదు. ఆయన తీసుకున్న కొన్ని ముఖ్యమైన అవతారాలు చూద్దామా? ఫస్ట్, వరాహ అవతారం. ఒకానొక టైంలో భూమి మొత్తం సముద్రగర్భంలో మునిగిపోయింది. అప్పుడు ఆయనే ఒక మహావరాహం రూపంలో వచ్చి భూమిని కాపాడాడు. తరువాత మత్స్యావతారం. ప్రపంచమంతా జలప్రళయంతో మునిగిపోతున్నప్పుడు ఒక చాలా పెద్ద చేప రూపంలో వచ్చి మనువును, అలాగే సకల జీవరాశుల్ని రక్షించాడు. అయితే దైవం ఎప్పుడూ భారీ రూపాల్లోనే రాదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని రూపంలో వస్తుంది. వామనుడిగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చాడు. వచ్చి కేవలం 3 అడుగుల నేల అడిగి మొత్తం విశ్వాన్నే తిరిగి తన సొంతం చేసుకున్నాడు. వావ్! ఇక మన అందరికీ సుపరిచితమైన రామావతారం. తన సంకల్పంతో, ఒక్క సంకల్పంతోనే సముద్రాన్ని కంట్రోల్ చేసి అధర్మానికి కేరాఫ్ అడ్రస్ అయిన రావణుణ్ణి సంహరించి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టాడు. ఓకే, ఇన్ని అవతారాలు, ఇన్ని రూపాలు చూసాం. కాని వీటన్నిటికీ మూలమెవరు? ఆ అల్టిమేట్ సోర్స్ ఏది? ఆ అంతిమ సత్యమేంటి? ఇప్పుడు ఆ రహస్యమేంతో తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక తేడాని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఋషులు, దేవతలు, ఇలా ఎంతోమంది శక్తిమంతులున్నారు కదా, వాళ్లంతా భగవంతుని అంశలు మాత్రమే, పార్ట్స్ అండ్ పార్షల్స్ అన్నమాట. కాని ఆ ఆదిదేవుడు, ఈ అవతారాలన్నిటికీ మూలపురుషుడు మాత్రం స్వయంగా శ్రీకృష్ణుడే. అవును, ఈ గ్రంథం చెప్పే ప్రధానమైన సత్యం, కోర్ పాయింట్ ఇదే. మిగతా వాళ్లంతా ఆయన అంశలు లేదా అవతారాలు. కాని ఆ ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్, ఆ ఆది దేవుడు మాత్రం శ్రీకృష్ణుడే. ఇది ఒక తిరుగులేని సిద్ధాంతం. సరే, ఇదంతా బావుంది. ఈ కథలన్నీ విన్నాం. కాని అసలు మనకెందుకు ఇదంతా? ఈ దివ్యలీలల వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు మనం సమాధానం వెతుకుదాం. ఇక్కడే ఒక లోతైన తాత్విక సత్యం దాగి ఉంది. చూడండి, మనం చూసే ఈ భౌతిక రూపముందే, అది నిజానికి ఒక ఇల్యూజన్, ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే అసలైన ఆత్మకు, మన నిజస్వరూపానికి ఎలాంటి భౌతిక రూపం ఉండదు. అది నిరాకారం. ఈ గ్రంథం ఒక అద్భుతమైన పోలిక చెబుతోంది. భగవంతుడు ఒక నాటకంలో ఒక నటుడిలాంటి వాడట. ఆయన తన పాత్ర పోషిస్తూ తన లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు. కాని
తక్కువ జ్ఞానం ఉన్నవాళ్లు ఆ నాటకాన్ని అర్థం చేసుకోలేరు. ఆ పాత్ర వెనకున్న అసలు నటుడిని, ఆయన నిజస్వరూపాన్ని అస్సలు తెలుసుకోలేరు. అయితే మరి ఈ కథను, ఈ లీలలను అర్థం చేసుకుంటే మనకేమొస్తుంది? ఈ గ్రంథం ప్రకారం ఈ దైవిక కార్యకలాపాలను అర్థం చేసుకోవడమే జీవితంలోని కష్టాల్నుంచి మనకు రిలీఫిస్తుంది. మన శరీరం కంటే అతీతమైన స్వచ్ఛమైన ఆత్మను మనం చూడగలుగుతాం. ఇది జ్ఞానోదయానికి, ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పునర్జన్మ అనే ఈ సైకిల్ నుంచి మనకు విముక్తి లభిస్తుంది. మన కథ ఒక యాగశాలలో మొదలవుతుంది. అక్కడ ఎంతోమంది గొప్ప ఋషులు సమావేశమయ్యారు. వాళ్ళ నాయకుడైన సౌనకముని అక్కడున్న సూత గోస్వామిని ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, స్వామీ, ఈ శ్రీమద్భాగవతం అనే గొప్ప గ్రంథం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది ఎలా పుట్టింది అని. అయితే వాళ్లు కేవలం అది ఎలా పుట్టింది అని మాత్రమే అడగలేదు. ఇంకా కొన్ని చాలా ఆసక్తికరమైన ప్రశ్నలడిగారు. అంటే, గొప్ప ఋషి అయిన వ్యాసుడికి దీన్ని రాయాలనే ప్రేరణ ఎవరిచ్చారు? ఆయన కొడుకు గురించి కూడా అడిగారు. ఆయన చాలా వింతైన అతీంద్రియ శక్తులున్న వ్యక్తి అట. ఆయనెవరు? ఇంకా ఈ కథను విన్న గొప్ప రాజెవరు? అసలంత పెద్ద మహారాజు తన సర్వస్వాన్ని వదిలేసి చనిపోయే వరకు ఉపవాసం ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? చూశారా? ఈ ప్రశ్నలే మన కథకు పునాది అన్నమాట. సరే, ఆ ఋషులు అడిగిన ప్రశ్నల్లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు కదా, వాళ్ల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకరేమో అంతా తెలిసిన ఒక ఋషి, మరొకరేమో అపారమైన శక్తివంతమైన రాజు. వీరిద్దరి కథే మనల్ని అసలు విషయానికి తీసుకెళ్తుంది. తండ్రి వ్యాసదేవుడు, కొడుకు శుకదేవుడు. ఇద్దరూ గొప్పవాళ్లే, కాని వాళ్ల మధ్య ఒక పెద్ద తేడా ఉంది. వ్యాసదేవుడు గొప్ప ఋషే, కాని ఆయనకు ఇంకా స్త్రీ పురుషుడు అనే భేదం ఉంది. కాని ఆయన కొడుకు శుకదేవుడు అలా కాదు. ఆయన ఎంత పవిత్రుడంటే, ఒకసారి ఒక సరస్సు దగ్గర కొందరు యువతులు నగ్నంగా స్నానం చేస్తున్నారు. శుకదేవుడు వాళ్ల పక్కనుంచి నడుచుకుంటూ వెళ్ళినా వాళ్లు ఏమాత్రం సిగ్గుపడలేదు. కాని ఆయన వెనకాలే వస్తున్న ఆయన తండ్రి వ్యాసదేవుణ్ణి చూడగానే వాళ్లు వెంటనే బట్టలు కప్పుకున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, శుకదేవుడి దృష్టిలో స్త్రీ పురుషుడు అనే భేదమే లేదు. ఆయన ఒక పవిత్ర ఆత్మ. అందుకే ఆయన్ని చూసిన వాళ్లు ఏమనుకునేవారంటే, అతనొక పిచ్చివాడిలా, మూగవాడిలా, మందబుద్ధిగలవాడిలా ఉన్నాడు అని. ఎందుకంటే ఆయన ఈ లోకపు విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించేవాడు కాదు. ఆయన స్వభావం, ఆయన పవిత్రత సాధారణ జనానికి అర్థమయ్యేవి కావు. అందుకే వాళ్లకు ఆయనొక వింత మనిషిలా, ఒక రహస్యంలా అనిపించేవాడు. ఇప్పుడు మన కథలోని మరో ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వద్దాం. ఆయనే పరీక్షిత్ మహారాజు. ఆయన మామూలు రాజు కాదు, ఒక గొప్ప చక్రవర్తి. పాండువంశం యొక్క కీర్తిని ఇంకా పెంచినవాడు. ఆయనకు లేని సంపద లేదు, అధికారం లేదు. శత్రువులందరూ ఆయన కాళ్ల దగ్గర వంగి నమస్కరించేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మంచి యవ్వనంలో శక్తివంతంగా ఉన్నాడు. అయినా ఇంత గొప్ప జీవితమున్న ఆయన అన్నీ వదిలేసుకున్నాడు. ఎందుకో తెలుసా? గంగా నది ఒడ్డున చనిపోయేదాకా ఉపవాసం ఉండటానికి. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇంత గొప్ప రాజు ఎందుకలా చేశాడో? సరే, ఇప్పుడు అసలు కథానాయకుడి దగ్గరికి వద్దాం. ఈ మొత్తం కథకు, ఈ గ్రంథానికి మూలమైన వ్యక్తి కృష్ణద్వైపాయన వ్యాసుడు. ఆయన సాధించిన విజయాలేంటో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో జ్ఞానమంతా ఒకే ఒక గ్రంథంలో ఉండేది. అదే వేదం. దాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. అప్పుడు వ్యాసదేవుడేం చేశారంటే, ఆ ఒకే వేదాన్ని తీసుకుని దాన్ని 4 భాగాలుగా విభజించారు. అవే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం మరియు అథర్వణ వేదం. ఆ తర్వాత ఒక్కో వేదాన్ని ఒక్కో గొప్ప ఋషికి అప్పగించి ఆ జ్ఞానం తరతరాలుగా మనవరకొచ్చేలా ఒక గొప్ప ఏర్పాటు చేశారు. ఆయన చేసింది అంత మాత్రమే కాదు. మొదట ఒకే వేదాన్ని 4గా విభజించారు. రెండోది, చరిత్రను, కథలను చెప్పే పురాణాలన్నిట్నీ ఒక క్రమపద్ధతిలో పెట్టారు. దీన్నే 5వ వేదమని కూడా అంటారు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. సమాజంలో అందరికీ, అంటే స్త్రీలు, కార్మికులు, చదువుకోడానికి అవకాశం లేనివాళ్లక్కూడా జ్ఞానం అందాలని ఆయన మహాభారతాన్ని రచించారు. అంటే ఆయన కృషి ఎంత విస్తృతమైనదో ఆలోచించండి. సరే, ఇన్ని గొప్ప పనులు చేశారు కదా, ఆయన చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉండుండాలి. కాని ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. ఇంత చేసినా ఆయన హృదయం మాత్రం అసంపూర్ణంగానే ఉండిపోయింది. ఆయనలో ఏదో తెలియని వెలితి, ఒక లోతైన శూన్యత. గ్రంథంలో ఏమని ఉందంటే,
అతను ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేసినప్పటికీ అతని మనస్సు సంతృప్తి చెందలేదు. చూసారా, ఇదే అసలైన విచిత్రం. ప్రపంచం మొత్తానికి మేలు చేసిన వ్యక్తికి తన మనస్సులో మాత్రం శాంతి లేదు. తనకే ఏదో కొరవడినదనిపిస్తోంది. ఆయనే స్వయంగా ఇలా అనుకుంటున్నారు, వేదాలకు కావాల్సిన జ్ఞానమంతా నా దగ్గర ఉంది, అయినా నేను అసంపూర్ణంగానే ఉన్నాను, నాలో ఏదో లోపం ఉంది అని. అంటే ఆయనకే అర్థం కావట్లేదు, జ్ఞానమంతా సంపాదించినా ఎందుకు ఈ వెలితి, ఎందుకు ఈ అసంతృప్తి? ఇదే ఆయన్ని బాగా కలవరపెట్టింది. ఇలా వ్యాసదేవుడు తనలో తనే మదనపడుతున్నప్పుడు అత్యంత నిరాశలో ఉన్న ఆ సమయంలో ఒక దైవిక జోక్యం జరిగింది. అక్కడికి ఒక ప్రత్యేకమైన సందర్శకుడు వచ్చారు. ఆయనే నారదముని. ఆయన రాకతోనే ఈ సమస్యకు ఒక సమాధానం దొరకబోతోంది. నారదుడు రాగానే వ్యాసుడి అసంతృప్తికి అసలు కారణమేంటో బయటపడింది. ఆ కొరవడిన అంశం ఏంటంటే, వ్యాసుడు తన రచనల్లో ధర్మం గురించి, జ్ఞానం గురించి, చరిత్ర గురించి అన్నీ రాశాడు. కాని ఒక్క ముఖ్యమైన విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పలేదు. అదేంటంటే, భగవంతుడి మీద ఉండే స్వచ్ఛమైన భక్తి, ఆ భక్తి సేవ. ఆ ఒక్క లోపమే ఆయనలోని ఇంత పెద్ద వెలితికి కారణం. సరస్వతీ నది ఒడ్డున నారదుడి వల్ల ఈ జ్ఞానోదయం కలిగిన వెంటనే వ్యాసదేవుడు ఒక పరిపూర్ణమైన గ్రంథాన్ని రాయడానికి ప్రేరణ పొందారు. అదే శ్రీమద్భాగవతం. చూశారా మన కథ ఎక్కడ మొదలైందో? ఋషులు ఏ గ్రంథం గురించి అడిగారో ఆ గ్రంథం పుట్టుక వెనుక ఉన్న అసలు కథ ఇదన్మాట.